రెవెన్యూ సోదర సోదరిమణులకు శుభోదయం అండి. ఒక మిత్రులు ఆర్ఓఆర్ చట్టం గురించి దాని గురించి ఒకసారి ఒక ఆడియో రిలీజ్ చేయగలరా అని చెప్పేసి కోరటం జరిగింది. ఇక్కడ మనకి ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే అర్థం ఏంటి, అసలు మన రెవెన్యూ శాఖే దాన్ని ఎందుకు నిర్వర్తించాలి, తర్వాత దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ శాఖకి దీనికి ఏమిటి సంబంధం ఏమిటి, అసలు ఈ ఆర్ఓఆర్ చట్టము ఒక సాధారణమైనటువంటి ఒక రైతుకి, ఒక భూమి దున్నుకునేటువంటి వ్యక్తికి ఏ రకంగా అతనికి ఉపయోగపడుతుంది, దానికి ఏ రకమైనటువంటి హక్కు పత్రాలు అతనికి వెళ్తున్నాయి, ఆ హక్కు పత్రం యొక్క విలువ ఏంటి, దానివల్ల అతని వ్యక్తిగతగా కుటుంబానికి కానీ అతనికి ఆర్థికంగా అతనికి ఏ రకమైన లబ్ధి చేకూరుతుంది, ఇటువంటి అంశాల మీద మనం దృష్టి పెట్టాలి. ఇక్కడ మీరు ఏమనుకుంటారంటే, సాధారణంగా ఎవరిని అడుగుతున్నప్పుడు, నాతోటి మాట్లాడుతున్నప్పుడు, సరే ఇది ఎట్లా చేయాలని అడిగితే, టుడే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నట్లయితే వెంటనే దానికి సమాధానం ఇన్స్టెంట్ ఎన్విరాన్మెంట్ వచ్చింది. ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ అంతే, ఎవ్రీథింగ్ ఇన్ ఇన్స్టెంట్. అట్లాగే స్పాంటేనియస్ ఇన్స్టెంట్గా మనం సమాధానం చెప్పియాలి. మీరు గమనించండి, ఇప్పుడు మీరు ఒక దాంట్లో కొత్తగా పోస్ట్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత అవన్నీ హర్డిల్స్ వస్తూ ఉంటాయి, ఏదో ఒక డౌట్స్ వస్తూ ఉంటాయి. డౌట్స్ వచ్చినప్పుడు లేదా ఆల్ ఆప్షన్ ఏదో ఒకటి మనకి రిపోర్ట్స్ చేయడం కానీ, లేదా దాని గురించి ఏంటో అని ఎవరు పెద్దవాళ్ళు పైవాళ్ళు అడగడం కానీ, దానికి మనం ఏం చేస్తూ ఉంటాం అన్నట్లయితే వెంటనే ఇమీడియట్గా మన దగ్గర ఫోన్ ఉంది కాబట్టి, అందులో ఇప్పుడు ఫోన్కి ఇదివరకు అయితే కొంచెం పెయిడ్ కాల్స్, కొంత నెంబర్ అయిన తర్వాత ఒక 100 కాల్స్కి అయితే ఫ్రీ ఉంటుంది, తర్వాత అయితే పెయిడ్ దానికి ఎంతో చెల్లించవలసి వచ్చేది. ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా వాడుకునేవాడు మొబైల్ని. ఇవాళ ఎప్పుడైతే మీకు అన్లిమిటెడ్ కాల్స్ ఇవన్నీ వచ్చేసినాయో, ఇమీడియట్ విత్ ఇన్ సెకండ్స్లో పక్కన వాడితో మాట్లాడినా సరే ఒక ఫోన్లో మాట్లాడేసి క్లారిటీ తీసుకుని అక్కడితో పర్పస్ సర్వ్ అయిపోతుంది. వీఆర్ లీవింగ్ ఇట్. ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు. ఒకవేళ మీకు బాగా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చేసింది అంటే ఏమైందంటే, అర్జెంటుగా నాకు ఒక అరగంటలో కావాలి దాని గురించి, ఆ ఫైల్ ఎక్కడ ఉందో వెతికి దానికి ఒక జస్ట్ నోట్ తయారు చేసి ఇవ్వండి అని చెప్పి మీకు పై అధికారి నుంచి ఒక ఆదేశాలు వచ్చాయి. ఆదేశాలు వస్తే మీకు ఏమైందంటే, ఒక ఫోన్ అసలు మీ చేతిలోనే లేదు. అప్పుడు మీరేం చేస్తారు, వెంటనే వెళ్ళి తర్వాత ఇంకోళ్ళు ఎవరినో ఉంటే సహాయం తీసుకుని ఆ బీరువంతా పైనుంచి కిందాకి ఎతికి, ఆ బీరువా నుండి అవన్నీ ఆ ఫైల్ ఎక్కడుందో ట్రేస్ చేసి, ఆ ఫైల్ తీసి, ఆ ఫైల్ పూర్తిగా చదువుకునేటప్పుడు దాన్ని జిస్ట్ రాసుకుంటూ 1 by 1 పాయింట్స్ కింద రాసుకుంటూ, దాన్ని మళ్ళీ ఏం చేయాలి, ఈ రాసుకున్నటువంటి నోట్ ఏదైందో దాన్ని మళ్ళీ ఒక రచన ద్వారా ఒక చిన్న బ్రీఫ్ నోట్ కింద తయారు చేసుకోవాలి. ఆ నోట్లో మళ్ళీ రీరైట్ చేసుకుని మళ్ళీ రీరీడ్ చేసుకుని దాంట్లో మిస్సింగ్ పాయింట్స్ ఉంటే మళ్ళీ మిస్సింగ్ చేయాలి. ఇది పట్టుకెళ్ళి మీ అధికారి దగ్గర తీసుకెళ్తారు. ఇద్దరు తహసీల్దార్ అయి ఉండొచ్చు, లేకపోతే వేరే అధికారి ఎవరై ఉండొచ్చు. వారి దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు దాన్ని కొన్ని మళ్ళీ దాన్ని చిలువలో పలువరైనప్పుడు ఆ మ్యాన్యుస్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ దాన్ని కరెక్షన్స్ చేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ యాడ్ చేస్తారు. ఇదంతా చేసి బాగా రిఫైన్ అవుతుంది ఈ డాక్యుమెంట్. ఈ రిఫైన్ డాక్యుమెంట్ ఒక్కసారి ఆ హడావుడ్ అయిపోతుంది, మీరు ఫర్నిష్ చేసేస్తారు, ఇచ్చేస్తారు, దాంతో దేర్ ఎండ్స్ ది మ్యాటర్. కానీ ఈవినింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళే ముందు, మీరు కార్యాలయం నుంచి ఇంటికి వెళ్ళే ముందు ఒక్కసారి ఏమైంది, ఆ కాగితాన్ని పొద్దున్న ఏం చేసామని గుర్తుకొస్తే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఆ ఫీల్ ఎలా ఉంటుందో తెలుసా అండి. ఎంతో మనం కష్టపడి చేసినటువంటిది, అంటే మన బ్రెయిన్ అక్కడ పెట్టాము, అక్కడ దాంతో వచ్చిన ఒక అవుట్పుట్ని ఆ రోజు అప్పుడు ఆ క్షణానికి ఆ కాగితాన్ని మీరు చూసుకుంటే మీకు ఒక అతీతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఆ ఫీల్ అది నేను మాటలా చెప్పేది కాదు, అది ఫీల్ అయితేనే తెలుస్తుంది. అందుకనే ఎప్పుడైనా సరే నన్ను అడిగినప్పుడు కొంచెం చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈయన అడిగితే చాలా ప్రొలాంగ్గా చెప్తాడు, ఈయన టైం వేస్ట్ అయిపోద్ది, అంత టైం నాకు లేదు అనే ఫీలింగ్లో మీరు ఉంటారు. కానీ నా స్కూల్ ఎలా ఉంటుందంటే, సూర్యప్రకాష్ స్కూల్ ఎలా ఉంటుందంటే, ఏదైనా మీకు ఏమైందంటే ఇవాళ మీకు ఈ అడిగిన దానికి సమాధానం చెప్పేశాను అనుకోండి, మీరు ఏమనుకుంటారంటే అక్కడితో మీకు పర్పస్ సర్వ్ అయింది అనుకుంటారు. కానీ రేపు పొద్దున్న మీరు ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే వేరే ఇబ్బందులు వచ్చినప్పుడు మళ్ళీ మీరు స్ట్రక్ అయిపోతూ ఉంటారు, మళ్ళీ అగైన్ ఎవరి దగ్గరకు వెళ్ళి ఆశ్రయించే పరిస్థితి వస్తుంది. అందుకనే నేనేం చెప్తానంట్లయితే, స్టార్టింగ్ నుంచి మూలాల దగ్గర నుంచి రూట్స్ దగ్గర నుంచి ఎలా వచ్చింది ఎవాల్యుయేషన్ మీకు చెప్పుకుంటూ వచ్చానుకోండి, చెప్పుకుంటూ వస్తే మీకు అర్థమవుతుందేమో, దాని మీద ఒక మీకు అవగాహన వస్తుంది. అట్ ది సేమ్ టైం మీకు థాట్ ప్రాసెస్ పెరుగుతుంది, మెమరీ కూడా బాగుంటుందండి. బాగున్నప్పుడు ఏమైందంటే మీకు ఎంత కాన్సెప్చువల్ వే ఆఫ్ లెర్నింగ్ అంటాం. కాన్సెప్చువల్ వే ఆఫ్ లెర్నింగ్ అంటే పూర్తిగా మన పుస్తకాలన్నీ యాక్ట్లు చట్టాలన్నీ కూడా చదవాల్సిన అవసరం లేదు. దాంట్లో ఎసెన్స్ ఆఫ్ ది కాన్సెప్ట్ అసలు ఆ చట్టాన్ని ఎందుకు మనకి రూపొందించారు, ఆ చట్టం ఎవరికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఆ చట్టాన్ని ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఉంటారు,
ఒక పబ్లిక్ అయి ఉండొచ్చు, పబ్లిక్ సర్వెంట్ అయి ఉండొచ్చు, దాంట్లో అథారిటీస్ ఉంటారు, ఏ అథారిటీకి ఏ రోల్ ఉంది, తర్వాత దాంట్లో ఏమైందంటే అప్పీల్ ప్రావిజన్స్ ఎవరికి ఉన్నాయి, బేసిక్గా చేయవలసిన వర్క్ ఎవరు చేయాలి, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి ఇది మనకు అర్థమైంది అనుకోండి, అర్థమైతే ఏమంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు రేపు పొద్దున్న మీ దగ్గరికి ఏమైనా ప్రజెంటేషన్ చేయవలసి వచ్చినప్పుడు ఒక ఆఫీసర్ కానీ ఒక రివ్యూస్లో కానీ ఎవరైనా అధికారి మీతో మాట్లాడుతున్నాడు, మీరు ఏమవుతుందంటే మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది మీకు. అంటే ఏమవుతుందంటే మీరు ఒక ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, లేకపోతే ఒక నీకు ఏం తెలుస్తుందో చెప్పన్నారనుకోండి, మీరు చాలా స్పష్టంగా క్రానలాజికల్ ఆర్డర్లో ఒక 10 మంది అంటే డిఫరెంట్ వేవ్లెన్స్ ఉన్న వాళ్ళు, అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు చెప్తుంటే చాలా ఈజీగా వాళ్ళకి అండర్స్టాండ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఆ స్కిల్ మీకు తెలియకుండానే స్కిల్ సెట్ డెవలప్ అయిపోతుంది. సో ఇది నేను ఆలోచించే మీకు నేను ఇలా వివరంగా చెప్తాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు. దయించి గమనించండి, నా దగ్గర కొంచెం ఓర్పు సహనం అనేది కావాలి. బట్ అదేమవుతుందంటే మీకు ఒక లైఫ్ లెర్నింగ్లా ఉంటుందన్నమాట. అంటే మనం చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు చూడండి, మనసు పెట్టి చేసింది ఇవాళ మనకి అలా చేయడం వల్లే కదా మనం ఈ స్థాయికి వచ్చాం మనం చదువుకున్నప్పుడు కానీ ఏదైనా సరే. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ద సబ్జెక్ట్ మ్యాటర్. ఇక్కడ ఆర్ఓ గురించి మాట్లాడుకున్నాం. రికార్డ్ ఆఫ్ రైట్ అనేది ఎందుకు, ఫస్ట్ మన క్వశ్చన్, ఎందుకు ఈ చట్టం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, అసలు అర్థం ఏంటి అంటే ఏమవుతుందంటే, ఒక గ్రామాన్ని మనం తీసుకున్నట్లయితే గ్రామంలో అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది, బ్యారన్ ల్యాండ్స్ ఉంటాయి. ఎందుకంటే మనం పనిచేసే రెవెన్యూ డిపార్ట్మెంట్ లాగా భూమి గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. మన ల్యాండ్ మేనేజ్మెంట్ ఉంది అంటే భూమి గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే అది మన కోర్ సబ్జెక్ట్. మనకి యాక్చువల్గా మనకి ఉద్యోగం అనేది ల్యాండ్ మ్యాటర్స్ మీద డిపెండ్ అయింది. తర్వాత ఏమైందంటే వేరే డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనతో అంటే రెజ్యూమ్ అయిపోవటము, తర్వాత దానివల్ల ఏమంటే అదర్ యాక్టివిటీస్లోకి వెళ్ళి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోయాం. ఎప్పుడైతే మనకి కలెక్టర్స్ అనేవాళ్ళు ఎప్పుడైతే మీకు డెవలప్మెంట్ ఆస్పెక్ట్లోకి వెళ్ళారో, ఇదివరకు మనకు ముఖ్యమంత్రి గారు అసమానం చెప్తూ ఉంటారు, కలెక్టర్ అంటే మీరు ఇంకా ఏదో కలెక్టర్ అనుకుంటున్నారు, కలెక్టర్ అంటే బికాస్ బేసిక్గా కలెక్టర్ అంటే రెవెన్యూ కలెక్షన్, దాని మీద ఫోకస్ చేయండి అని చెప్తూ ఉన్నాం. మీరు చాలాసార్లు వినే ఉంటారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో. అంటే ఆ కలెక్టర్ వ్యవస్థ అనేది అట్లా ఉండే తర్వాత ఏమైందంటే డిడిఓ సిస్టమ్స్ అన్నీ వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎప్పుడైతే మన డిఆర్డిఎస్, ఐటీడీఎస్ ఇవన్నీ వెల్ఫేర్ స్కీమ్స్ ఎప్పుడైతే వచ్చాయో, గవర్నమెంట్ ఎప్పుడైతే 1975 మనకు ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం వచ్చినప్పటి నుంచి అలా రిఫార్మ్స్ చేసుకున్నట్లు ఈ రిఫార్మ్స్లో ఏమైందంటే మనకి కలెక్టర్ యొక్క రోల్ డిఫరెంట్గా అయిపోయింది. తర్వాత జాయింట్ కలెక్టర్ పోస్ట్ క్రియేట్ అయింది. జాయింట్ కలెక్టర్ పోస్ట్ ట్రూలీ ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్కి హెడ్ కింద ఆయన వర్క్ చెప్తారు. తర్వాత ఏమైంది సబ్సిక్వెంట్గా ఏమైందంటే ఎప్పుడైతే సివిల్ సప్లైస్ని కూడా మనకి ఇద్దరికి వేరే డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అదర్ డిపార్ట్మెంట్ దాన్ని సివిల్ సప్లైస్ చూసేవాళ్ళు. తర్వాత సివిల్ సప్లైస్ని కూడా ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ డిపార్ట్మెంట్, దాని రెవెన్యూలోకి బికాజ్ అక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ కానీ అవన్నీ కూడా రెవెన్యూ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి రెవెన్యూలోకి దాన్ని ఇన్వాల్వ్ చేసి ఇక్కడ ఉండి జాయింట్ కలెక్టర్ని ఎస్పెషల్లీ కలెక్టర్ సివిల్ సప్లైస్ అని ఆయనకి సివిల్ సప్లైస్కి ఆయన కలెక్టర్ కింద పెట్టడం జరిగింది. అట్లాగే రెవెన్యూ సిస్టంలో ల్యాండ్కి సంబంధించి రెవెన్యూ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి జాయింట్ కలెక్టర్ ఈజ్ ద కీ రోల్ అనమాట. అందుకని ఇవాళ మేమేమంటే వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ చట్టంలో ఏం చెప్తుందంటే జాయింట్ కలెక్టర్ స్థాయి వ్యక్తిని మనం ఏం చేసామంటే ఒక స్పెషల్ కలెక్టర్ కింద డిజిగ్నేట్ చేయడం జరిగింది. రీసెంట్గా కూడా జీవోలు ఇచ్చాము. తర్వాత ఏమైందంటే అడ్మినిస్ట్రేటర్ అంటే ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే వచ్చినాయో, అంటే గత 15 సంవత్సరాల క్రితం ఇరిగేషన్ మీద ఎప్పుడైతే మనం బాగా ఎక్కువ ఫోకస్ చేశారో, చాలా వేరియస్ ప్రాజెక్ట్స్ని తీసుకురావాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ద డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ కానీ స్టేట్ కానీ ఇరిగేషన్ దాని మీద ఉంటే ఇరిగేటెడ్గా ఉండాలి. అంటే ప్రతి భూమి అంటే ఏదైతే ఉందో ఆ భూమి అంతా కూడా సారవంతం కావాలి. దీని మీద ఏమైంది తర్వాత అయితే రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు కూడా మనకి ఈ యొక్క డ్రాట్ సిచ్యువేషన్స్ రావటం వలన వాటి వల్ల ఏమైందంటే వాళ్ళకేమో తీరా పంట వేసిన తర్వాత పంట నష్టపోయిన తర్వాత ఏమైందంటే వాడికి ఏ విధమైనటువంటి ఆధారం లేక వాళ్ళ జీవనాధారం దాని మీద బతుకుతున్నారు. కాబట్టి వేరే సోర్స్ ఆఫ్ వాళ్ళకి లైవ్లీహుడ్ లేదు. అట్లాగే ఏమైందంటే వాళ్ళ పిల్లలు కూడా దాని మీద బతికి జీవించిన వాళ్ళు ఎదురుకు చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్లోనే చాలామంది ఉంటారు. తర్వాత ఏమైందంటే అర్బనైజేషన్ అయి ఉండొచ్చు. తర్వాత వేరియస్ డిఫరెంట్ కొన్ని డికేడ్స్ నుంచి ఏం జరుగుతుందంటే కొన్ని విలేజెస్ నుంచి మైగ్రేట్ అయిపోవడం, బెటర్ ఆపర్చునిటీస్ గురించి ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా డెవలప్ చేయటము, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ ది సేమ్ టైం ఏమైందంటే పిల్లలకు కూడా బాగా చదువుల మీద అవకాశాలు రావడం, వాళ్ళకి ఉద్యోగాలు రావడం, ఉద్యోగం మీద ఆసక్తులు పెరగడంతో అందరూ బయటకు వెళ్ళిపోయింది. అగ్రికల్చర్ మీద ఆటోమేటిక్గా కొంత తగ్గింది. తర్వాత మోర్ ఓవర్ ఏంటంటే అగ్రికల్చర్ మీరు సెక్టార్ చూసుకున్నట్లయితే దాంట్లో ఏమైందంటే మీకు ఇవాళ మంచి టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. తర్వాత ఏ రకమైనటువంటి మనం ఒక భూమిని దున్నేటప్పుడు దాంట్లో ఏ రకమైనటువంటి వేస్తే, ఏ విత్తనాలు వేస్తే, ఏ రకమైన ఎరువులు వేస్తే దాన్ని ఇదవుతా అని చెప్పి దాని అగ్రికల్చర్ దాంట్లో కూడా చాలా రిఫార్మ్స్ వచ్చినాయి. కాబట్టి ఆ రకంగా
ఇవాళ మనకి అగ్రికల్చర్ అనేది ల్యాండ్కి చాలా వాల్యూ ఉంది. అట్ ది సేమ్ టైం ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఒక ల్యాండ్కి నేను ల్యాండ్ మేనేజ్మెంట్ నాకు మా 4 ఫాదర్స్ వల్ల ఒక 25 ఎకరాలు ఇంత నాకు వచ్చింది అనుకోండి. ఇప్పుడు నేనేమైందంటే సబ్సిక్వెంట్గా నేను కొంచెం చదువుకున్న వాడిని అయ్యుండి, తర్వాత ఏమైందంటే అది ఎవరికో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికో కౌలుకి ఇచ్చేసేసి, అది నేనేమైంది వేరే చోటకి వెళ్ళిపోవడం. నేను ఆబ్సెంటీ ల్యాండ్ లాడ్ అనమాట. పేరుకి నేను ల్యాండ్ నా పేరునే ఉంటుంది, కానీ వేరే వాళ్ళు దున్నుతూ ఉంటారు. దాని మీద వచ్చే ప్రొడ్యూస్కి నాకు ఎంత ఇస్తూ ఉంటారు. దాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. బికాజ్ నేను దాని మీద ఫుల్గా డిపెండెంట్ కాదు. నా డిపెండెన్స్ అంతా కూడా నాకు ఉద్యోగం ఏదైతే ఉందో దాని మీద డిపెండెన్స్. ఇది నాకు ఒక ఎడిషనల్ ఇన్కమ్ అనమాట. బట్ ఎడిషనల్ ఇన్కమ్ అట్ ది సేమ్ టైం నాకు ఒక ఎసెట్. తర్వాత నాకు ఎప్పుడైనా సరే ఒక ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు కానీ, ఏదైనా కమిట్మెంట్స్ వచ్చినప్పుడు, అంటే నా పిల్లల పెళ్ళిళ్ళకి ఉండొచ్చు, లేదా చదువుకు ఉండొచ్చు, ఏదైనా కావాలంటే అది నాకు ఒక వేరే చోట బ్యాంకులోకి వెళ్ళి నేను దానికి తనఖా పెట్టుకుని లోన్ తెచ్చుకోవడానికి ఉండొచ్చు, లేకపోతే కనుక అవసరం అయితే దాన్ని అమ్ముకోవడానికి ఉండొచ్చు. దానికి ఈ ఈ భూమి మీద ఒక హక్కు ఉండాలి. అంటే ఇది భూమి నాది, ఈ భూమి నాది, సూరపరాజుది ఈ భూమి అని ఎలా చెప్పగలము? సూరపరాజుది ఈ భూమి అని చెప్పాలంటే దానికి భూమికి అనేది ఏమైంది, భూమి యొక్క భౌగోళిక స్వరూపాన్ని మీరు చూసినట్లయితే మామూలుగా మనం ఏం చెప్తామంటే, ఇది ఒక చోటుకి వెళ్ళి మీరు ఒక ల్యాండ్ మీరు విలేజ్లో కానీ ఒక ఖాళీ ప్రాంతాన్ని చూశారనుకోండి, దాన్ని మొట్టమొదటి రెవెన్యూ పీపుల్ గారు మీ కళ్ళు ఎట్లా చూస్తాయి, మిగతా వాళ్ళకి మనకి చాలా తేడా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వెంటనే ఇది ఏ రకమైనటువంటి విలేజ్, ఈ విలేజ్ పేరేంటి, గ్రామం పేరేంటి ఫస్ట్లోకి వచ్చేది. ఇది అసలు ఏ మండలం మనకు తెలియని ప్లేస్లోకి వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పిల్గ్రిమేజ్ ప్లేస్కి వెళ్ళారు, అక్కడ తెలియదు మీకు ఆటోమేటిక్గా మన రెవెన్యూ కాబట్టి మనకు ఆలోచన వచ్చేసి ఇది ఏ మండలంలోకి వస్తుంది, లేకపోతే అక్కడ ఏ జ్యూరిస్డిక్షన్ ఏమవుతుంది అని ఆలోచిస్తాం. ఏ డిస్ట్రిక్ట్లోకి వస్తుందని ఆలోచిస్తాం. వచ్చి జిల్లాకు వచ్చిన తర్వాత మండలానికి వచ్చిన తర్వాత విలేజ్కి వచ్చిన దీంట్లో మనకి ఏమైందంటే, విలేజ్లో మనకు రెవెన్యూ సిస్టంలో విలేజ్లో హ్యాబిటేషన్స్ ఉంటాయి, అంటే శివార్లు అంటాం. రెవెన్యూ విలేజ్ ఒకటి ఉంటుంది, రెవెన్యూ విలేజ్ వచ్చి శివార్లు కొన్ని ఉంటాయి. ఈ శివారు ప్రాంతం ఏంటి అంటే, మనం ఏమైతే ఒక భూమి గురించి చెప్పాలంటే, సూర్యప్రాజు యొక్క భూమి ఎక్కడుంది అని నా యొక్క భూమిని మీరు ఐడెంటిఫై చేయాలంటే దాన్ని ఎలా డిఫైన్ చేయాలన్నట్లయితే, సర్వే నెంబర్ 2/1. 2 అంటే మెయిన్ సర్వే నెంబర్, దాంట్లో సబ్ డివిజన్ 1 అంటే ఒక సబ్ డివిజన్ జరిగింది, ఒకటే సబ్ డివిజన్ జరిగింది. 2/1 అంటే అది డెఫినేషన్. అది 2/1లో నాకు 30 సెంట్లు. అప్పుడు అందుకని మీకు ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కూడా మీరు ఎప్పుడైనా సరే చదివినట్లయితే దాంట్లో ఏమొస్తారు, పలానా తాలూకా అంటే పూర్వకాలం తాలూకాలు ఉంటాయి, పలానా తాలూకాలో పలానా సబ్ రిజిస్టారీ పరిధిలో ఉన్నటువంటి పలానా జిల్లా. ఏదో ఒక ఉదాహరణకి అంటే నేను కాకినాడ నుంచి ఉన్నాను కాబట్టి కాకినాడ గురించి మాకు మాట్లాడతాను. కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పలానా పెద్దాపురం మండలం పలానా దాంట్లో వడిసిలేరు అనేటువంటి గ్రామంలో సర్వే నంబర్ 2 పూరా 9 ఎకరాల 8 సెంట్ల విస్తీర్ణంలో 2/1 సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఎకరా 30 సెంట్ల బాపత్తు భూమి. దానికి అది చెప్పిన షెడ్యూల్ ఏం ఇస్తాం, హద్దులు ఇస్తాం. అంటే ఆ 30 సెంట్లు ఏదైతే ఉందో ఆ 30 సెంట్లకి హద్దులు ఏమైతే అంటే ఏమైందంటే ఉత్తర దక్షిణ ధృవాలు. అంటే మనకి ఏమవుతుందంటే న్యూస్ అంటాం దాన్ని. న్యూస్ అనేది నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. ఈ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ సరిహద్దు బౌండరీస్ చెప్తామంటే, అంటే బౌండరీస్ లేకపోతే కనుక మీకు ఏమవుతుంది, భూమి అంతా ఓపెన్గా కనపడుతూ ఉంటుంది. ఆ భూమిని మనం చేయాలో మనకు తెలియదు. కాబట్టి ఏమైనా బౌండరీస్ అనేది చాలా కీలకం. తర్వాత ఈ బౌండరీస్ రాసింది దీంట్లో ఏమైంది, ఈ బౌండరీస్ మధ్యలో ఉన్నటువంటి 30 సెంట్ల భూమి అంటే ఏమైందంటే మీరు ఈజీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యువర్ ల్యాండ్. కొన్ని సందర్భాలు చూడండి, చాలామంది మరి రెవెన్యూ సర్వే దగ్గరికి, మన ఆర్ఐల దగ్గరికి, మన ఫీల్డ్ స్టాఫ్ దగ్గరికి వస్తూ ఉంటారు. సార్ నాకు ఎక్కడ పలానా చోట ఎక్కడో భూమి ఉంది, నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, కానీ ఈ భూమి ఎక్కడో నాకు తెలియట్లేదు, మీరు కొంచెం సర్వే చేసి చెప్పండి, ఎక్కడ మీరు ఐడెంటిఫై చేసే విషయం. అదేంటి వాడి భూమి మనం ఐడెంటిఫై చేయడం ఏంటి? బికాస్ ల్యాండ్ మేనేజ్మెంట్ చేసేది, ల్యాండ్ యొక్క ఐడెంటిఫికేషన్ చేసేది మనం. ఎందుకంటే నిరంతరం భూమి మీద మనం నివసించేవాళ్ళం. భూమి మీద నివసించేవాళ్ళంటే మనకి మన జ్యూరిస్డిక్షన్ ఏదైతే మనం ఉద్యోగ బాధ్యత నిర్వర్తిస్తున్నామో, మన ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే విఆర్ఓ అయి ఉండొచ్చు, సర్వేయర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆర్ఐ గారు అయి ఉండొచ్చు, ఎవరైతే వీళ్ళ అస్తమానం కూడా భూమి మీదకి వెళ్తాం. అందుకనే మనం భూమి మీద ఎందుకు వెళ్ళాలి, మీరు ఎలా వెళ్ళాలి, మీకు వెళ్ళాలంటే పర్పస్ ఉండాలి కదా. ఆ పర్పస్కి చెప్పేదే పూర్వకాలంలో మనకి ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కూడా మనం అడంగల్ అనేది బుక్ చేస్తున్నాం. అడంగల్ ఇట్ ఈస్ అ బేసిక్ రికార్డ్ ఫర్ ది ఆర్ఓఆర్, అంటే బేసిక్ రికార్డ్ ఫర్ ది ల్యాండ్ మేనేజ్మెంట్ చెప్పాలంటే అడంగల్ నెంబర్ 3 అడంగల్ అనేది బేసిక్ రికార్డ్. ఈ అడంగల్ మీరు ఉదాహరణ చూసినట్లయితే దాంట్లో సర్వే నెంబర్ వైజ్ మొత్తం అంతా సర్వే నెంబర్ వైజ్ ఉంటుంది. సరే, ఈ అడంగల్ ఇలా ఉన్నట్లయితే ఇప్పుడు నాకేమనిపించింది అంటే, సరే అంత బాగానే ఉందబ్బా, ఈ అడంగల్లో మీరు చూసినట్లయితే దీనికన్నా ముందు దీనికి తాతగారు ముత్తాతగారు అయితే మనకి ఏమేమి చెప్తామంటే, దానికి ఇది మనకి ఆర్ఓ ఏంటంటారు దాన్ని, ఆర్ఎస్ఆర్ రిజిస్టర్ అయి ఉండొచ్చు, లేదా ఫెయిర్ అడంగల్ అంటూ ఉంటాం మనం. తర్వాత ఒకవేళ ఈనాం విలేజ్ అయితే ఈనాం వేరేగా ఉంటుంది, దాంట్లో రైతువారి ఇదైతే వేరేగా ఉంటుంది. అట్లా మీకు రకరకాలుగా మనకు ఉన్నాయి. ఇది మరి అవకాశం వచ్చినప్పుడు మరి రెవెన్యూ సిస్టమ్ గురించి నేను చెప్పినప్పుడు చెప్తాను. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ అడంగల్లో మీరేమంటే మొత్తం సర్వే నెంబర్ అంటే టోటల్
గుడికట్టు అంటారు. గుడికట్టు అంటే ఏమైంది, ఆ రడంగల్లో మొత్తం అన్ని ఆ భూమి ఏదైతే మీరు ఏ గ్రామాన్నైతే మీరు గ్రామ పరిపాలనాధికారిగా ఉన్నారో ఆ గ్రామంలో అంటే గుడికట్టు అంతా కూడా దానికి వచ్చేస్తుంది. అంటే మీరు పూర్తిగా దాన్ని మీరు టోటల్గా చేసేసిన తర్వాత కన్సాలిడేట్ చేసి గ్రాండ్ టోటల్ తీసుకొస్తే దాంట్లో క్లాసిఫికేషన్ వైజ్ చూస్తే మీరు యాబ్స్ట్రాక్ట్ ఇస్తే ఏమవుతుంది, దీంట్లో ఇంత భూమి, దీంట్లో పలానా రైతు వారి భూమి పట్టా భూమి ఎంత ఉంది, పోరంబోకు భూమి ఎంత ఉంది, దీంట్లో పోరంబోకు భూమి మన తర్వాత ఎస్ఐన్ ల్యాండ్స్ వచ్చినాయి. ఎస్ఐన్ ల్యాండ్స్కి వచ్చాయండి దీని ల్యాండ్ సీలింగ్ భూమి ఎంత ఉంది, లేకపోతే ఏమైందంటే ఇది ఎంత ఉంది, దీంట్లో కొన్ని పంచాయతీ ఇది ఎంత ఉంది, విలేజ్ సైట్ ఎంత ఉంది, ఇలా చేసుకుంటూ వస్తే మీకు టోటల్గా మీకు గ్రామ గుడికట్టులో అంటే ఎంత ఎక్స్టెంట్ అయితే మీరు టోపోగ్రఫిక్గా మనకి ఎవరైతే స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడైతే దాన్ని అసెస్ చేసి తర్వాత ఇవాళంతా ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది మనకి ఏపీ శాఖ వాళ్ళైతే ఏపీటీఎస్ వాళ్ళు వీళ్ళందరూ మనకి సోకాల్ దీస్ పీపుల్ టెక్నికల్గా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం రీసర్వే కూడా చేస్తున్నాము. డ్రోన్ సిస్టంలో టోటల్గా ఒకేసారి మనం మ్యాప్ చేసేస్తాం, ఇమేజెస్ తీస్తున్నాం, ఇమేజెస్లో మనకి ఎవ్రీథింగ్ అంతా కూడా మెజరబుల్. ఇవాళ మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళక్కర్ లేకుండా ఇప్పుడు సర్వే దాంట్లో కూడా చాలా మార్పులు చేర్పులు వచ్చినాయి. ఇది పూర్వం ఏమైందంటే మన క్రాస్ స్టాఫ్ చేయని పెట్టి సర్వే సిస్టమ్ నుంచి ఇవాళ అంత అక్కర్ లేకుండా అంత కష్టపడక్కర్ లేకుండా మీకు అన్ని రకరకాల డ్రోన్ సిస్టమ్ వచ్చింది, కెడస్ట్రల్ సర్వే వచ్చింది. ఇవాళ ఇదివరకు మీకు ఉన్నట్లు ఏంటంటే ఎంసీ ల్యాండ్స్ అని ఉండేవి, అంటే మైక్రో సర్క్యూట్ ల్యాండ్స్ అంటారు, ఎంసీ ఫీల్డ్స్ అంటాం. ఎంసీ ఫీల్డ్స్ అంటే మీకు ఎట్లా ఉంటుందంటే మామూలుగా కొన్ని కొండ ప్రాంతాలు ఉంటాయి, మీకు రాయలసీమ ఏరియా కానీ ఇవాళ అప్లాండ్ ఏరియాలో చూసినట్లయితే దాంట్లో ఏమవుతుందంటే కొండ ప్రాంతాలు ఉన్నప్పుడు మీకు అక్కడ అవతల సైడ్ నుంచి భూమి మొత్తం కొలవాలంటే మధ్యలో ఒక ఏమంటుంది ఒక స్ట్రీమ్ ఇది ఉంటుందన్నమాట, ఎత్తు ఉంటుంది. ఎత్తు పల్లాలో ఉన్న భూమిని మనం మానవాళ్ళు చైన్ క్రాస్ టాప్ పెట్టి మెజర్ చేయాలి, సర్వే చేయాలంటే చాలా కష్టంగా ఉండదు పూర్వకాలంలో. అటువంటి దానికి ఏమైందంటే రకరకాల మెథడాలజీ వచ్చినాయి, దానికి ఆఫ్సెట్ సిస్టమ్ ఉంటుంది. సర్వే డిపార్ట్మెంట్ ఎప్పుడైనా సర్వే గురించి మాట్లాడేటప్పుడు నేను వివరంగా మీతో మాట్లాడతాను. దాంట్లో ఏమైంది సర్వీస్ ఆఫ్సెట్ సిస్టమ్ పెట్టి దాన్ని ఆ మెజర్మెంట్ ఏదైతే చేసారో దీన్ని ప్లాటింగ్ చేసుకుని ప్లాటింగ్ దాన్ని బట్టి మెజర్ చేసుకుని సర్వే డిపార్ట్మెంట్ సర్వే వాళ్ళు చేస్తున్నారు. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మొత్తానికి మెజర్మెంట్ అనేది భూమి యొక్కని ఐడెంటిఫై చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే దాని భూమిని సర్వే చేసేది భూమి యొక్క కొలతలు తీసి యాక్చువల్గా యాక్యురేట్గా ఎక్స్టెంట్ ఎంత ఉంది, ఆ ఎక్స్టెంట్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పేటువంటి ఆ మెజర్ చేసేది వాళ్ళు మ్యాప్ చేస్తారు. దాన్ని వాళ్ళు చేసే సర్వే చేసే దాంట్లో ఎఫ్ఎంఈటీస్ కీలకం. ఫీల్డ్ మెజర్మెంట్ బుక్లో మీకు ఏముందంటే ఒక ఫీల్డ్ వైజ్ ఉంటుంది, ప్రతి ఫీల్డ్కి ఒక మ్యాప్ డిజిగ్నేట్ చేశారు. ఆ మ్యాప్ మీరు చూసినట్లయితే ఎప్పుడైనా ఎఫ్ఎంబి మీరు చూసుకుని ఎంత ఇదిగా ఉంటుందో రకరకాల అంటే పిచ్చి గీతల్లాగా డిఫరెంట్ ఎట్లా ఉండంటే కలర్ ఒక డిజైన్ ఉంటుంది, ఒకసారి డయాగనల్గా ఉంటుంది, ఒకసారి ఏమో డైమండ్ షేప్లో ఉంటుంది, ఒక సర్కిల్ షేప్లో ఉంటుంది. అది మీరు ఎట్లాగైనా రావచ్చు. ఇక్కడ మీరు ఏమంటే ఇప్పుడు ఏం చేస్తామనుకో అదే మీరు ఇంకా బేసిక్గా వెళ్ళాలంటే విలేజ్ మ్యాప్ని మీరు చూసినట్లయితే దాంట్లో ఆ సర్వే నెంబర్కి ఆ బౌండరీస్ వచ్చేటువంటి కర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కర్వ్స్ మనం ఎట్లా చేస్తారంటే ఈ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, కర్వ్ మీకు స్ట్రైట్ కర్వ్ అయితే ఒకలా చేస్తారు, దాని ఎంత స్ట్రైట్గా ఉన్నట్లయితే హారిజాంటల్గా ఉన్నట్లయితే అట్లాగా బౌండరీ ఎలా కొంచెం కర్వ్డ్గా ఉన్నట్లయితే కర్వ్ని కూడా మెజర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఇవాళ రీసర్వేలో కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, ఎందుకంటే భూమిలో ఇక్కడ మనకి ఎక్కడ డిస్ప్యూట్స్ ఎక్కడ వస్తున్నాయి, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కడ ఎందుకు ఎక్కువ ఉంటున్నాయి, బికాస్ ఎప్పుడైతే భూమి మీద ఉన్నటువంటి మార్పులు చేర్పులు జరిగిపోతున్నాయో అంటే రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారము ఏదైతే నేనున్నాననుకోండి, నేనేం చేస్తున్నానంటే నాకు అర్జెంటుగా నాకు అవసరత ఉంది, అవసరత నేను ఏం చెప్పాను దాంట్లో ఒక 10 ఎకరాలు ఉంది, దాంట్లో 2 ఎకరాలను తీసేద్దాం అనుకుంటున్నాను. 2 ఎకరాలు తీసుకుందాం అనుకున్నప్పుడు నాకు అలవాటు ఏంటి, నా చిన్నప్పుడు మా తాతగారు మా తండ్రి గారు వంశపారంపర్యంగా వచ్చింది కాబట్టి నాకు అప్పుడు చెప్పింది అంటే ఒరే పక్కన పలానా సుబ్బారావు ఉండేవాడు, ఆ సుబ్బారావు పక్కన 2 ఎకరాలు మెరక అంతవరకు అలాగే చెప్పుకునేవారు పూర్వం కర్ణ మున్సిపల్ సిస్టంలో. అప్పుడు నేను ఏమనుకుంటానంటే నాకు ఎవడో చెప్తే మన ఎవరికేందో నాకు అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు, ఏమీ లేదు. తర్వాత అప్పుడు ఏం చేశానంటే ఎవరికి చెప్పా 2 ఎకరాలు పక్కన తీసేయంటే సరే 2 ఎకరాలు తీసేస్తామని చెప్పి ఈ రాసేటువంటి రిజిస్టర్ డాక్యుమెంట్ రైటర్ కానీ ఎవరైతే వాళ్ళు ఏం చేశారంటే పలానా దాంట్లో పలానా భూమిలో 2 ఎకరాలు పలానా వాడికి ఇస్తున్నట్టుగా రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. నేను పవర్ ఆఫ్ అటర్నీ ఎవరికో ఇచ్చేసాను, నేను రావక్కర్ లేకుండా ఎవరో చేసేసి నా గురించి దానికి తీరిక తెలియదు. ఇప్పుడు ఏమైందంటే ఈ 10 ఎకరాలు ఉన్నటువంటి నాకు మొత్తం భూమిలో ఏ పార్ట్ అయితే ల్యాండ్ నేను అవతల వాళ్ళకి ఇచ్చాను, ఏ భూమి నాది ఏ భూమి అయింది అది ఎట్లా తెలుస్తుంది, దాన్ని బేసిక్గా నేను సర్వే చేసుకుని ఈ చెక్క నేను ఇద్దాం అనుకుంటున్నాను, దీంట్లోనూ ఈ చెక్కలో 2 ఎకరాలను తీసుకోండి అని అన్నప్పుడు 2 ఎకరాలు మళ్ళీ కొనుక్కున్నవాడు అమ్ముకున్నవాడు దగ్గరుండి వాళ్ళంతా వాళ్ళు సొంతంగా సర్వే చేసుకుని మన సర్వే డిపార్ట్మెంట్కి ఎఫ్ఐఎన్ పిటిషన్స్ మనకు కడుతూ ఉంటారు. మెజర్మెంట్ మనకడితే మన సర్వేలు ఖాళీ ఉంటే చేస్తారు. ఇప్పుడు ఖాళీ లేని పరిస్థితి ప్రైవేట్ లైసెన్స్ సర్వేలు కూడా గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది, అది కారణం వాళ్ళ చేత సర్వే చేయించుకుని వాళ్ళ దగ్గరికి ఒక నిర్ధారణకు వస్తారు వాళ్ళు, ఇది నా పార్ట్ని ఇది నీ పార్ట్ అయిందని చెప్పి అది అమ్ముతారు. ఇక్కడ ఏమైందంటే గతంలో జరిగినటువంటి ఏం జరిగిందంటే
వారు మామూలుగా అప్పుడున్నటువంటి పూర్వం విలేజ్లో ఉన్నటువంటి కర్ణం మున్సిపల్ వాళ్ళేమో డాక్యుమెంట్ కర్ణాల్లో చేసేవారు కాబట్టి అప్పుడు వాళ్ళకున్న అవగాహన ప్రకారం కొంత పరిస్థితులు కొన్ని డాక్యుమెంట్స్లో మనకి తేడా పడాలు వచ్చినాయి. ఆ తేడా పడాలు వచ్చిన వల్ల ఏమవుతుంది, ఇవాళ మీరు ఒక డాక్యుమెంట్ని కూడా రిలై అవ్వలేనటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ఆర్ఓఆర్ చట్టాన్ని మీరు కనుక నిర్దిష్టంగానే మీరు దాన్ని అమలు జరపాలంటే ముఖ్యంగా కావాల్సిందంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్. డాక్యుమెంటరీ ఎవిడెన్స్కి ఎలా ఉంటుందంటే ఆ భూమి మీద సూర్యపరాజుకి హక్కు ఎలా వచ్చింది అని మొట్టమొదటి బేసిక్గా మీరు వేసుకోవాల్సినటువంటి క్వశ్చన్. ఆ క్వశ్చన్లో ఇప్పుడు ఆయన సర్వే నెంబర్ ఎక్కడ ఉంది, సరే మన రికార్డు ప్రకారం అడంగల్ చూసాము, తర్వాత ఏంటంటే మనం ఏమేమి రికార్డు చూడాలి, అడంగల్ చూడాలి, తర్వాత ఏంటంటే మనకి ఎఫ్ఎంబి మన పేరడంగల్ చూసుకోవాలి, పేరడంగల్ ఆ బుట్టగల సర్వే నెంబర్ పూరా సర్వే నెంబర్లో నా ఇంటి పేరు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఎప్పుడు ల్యాండ్ మ్యాటర్ మాట్లాడినప్పుడు ఇంటి పేరుతోనే ఒక వ్యక్తిని ఉదహరించాలి. మన సహజందరూ మిగతా వాళ్ళకి మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి తేడా ఏంటంటే ఇప్పుడు నా గురించి చెప్పాలని నన్ను ఐడెంటిఫై చేయాలి, నా పేరు మీ రికార్డులో రాసుకోవాలని మీరు ఏం చేయాలంటే నడకుదిటి వెంకట సత్య సూరప్రాజు తండ్రి పేరు అనంత పద్మనాభరావు అని రాసుకోవాలి తప్ప సూరప్రాజనో లేకపోతే ఎన్విఎస్ఎస్ రాజునో ఇట్లా మీ రికార్డులో మాత్రం ఉండకూడదు. కారణం ఏంటంటే ఎప్పుడు మన ఈ ఇంటి పేరు అనేది ఏదైతే మనకు ఉన్నటువంటి సిస్టంలో ఈ సర్నేమ్ అనేది ఏమవుతుందంటే ఒక క్యాస్ట్ కానీ లేకపోతే ఒక వేరే దానికి ఉండే మనకి ఎక్కడ ప్రూఫ్ ఏంటి, ఆ ఇంటి పేరు, ఈ ఇంటి పేరు గల వాళ్ళు పలానా వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా అంటే మనకి ఎఫ్ఎంబీలో ఏమైందని మనకి ఫేరడంగల్లో చూసుకున్నట్లయితే అది ఎప్పుడో చాలా కాలం కొన్ని సంవత్సరాల క్రితం తయారు చేసినట్టు రికార్డు కాబట్టి ఆ రికార్డులో నా ఇంటి పేరు వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం, మీరు చూడండి వెబ్లాండ్లోకి వెళ్ళండి. వెబ్లాండ్లోకి వెళ్తే ఏం చేస్తాము, ట్రాన్సాక్షన్ హిస్టరీ తీసుకుంటున్నాము. ట్రాన్సాక్షన్ హిస్టరీ తీసుకున్నప్పుడు మనకి ఆ యొక్క భూమి ఏదైతే ఉందో ఆ భూమిని ఎవరి దగ్గర నుంచి ఎవాల్వ్ అయిందని చెప్పి వాళ్ళు మన హిస్టరీ తీసుకుంటే మీకు అసలు ఆ ట్రీ తెలిసిపోతూ ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఈజ్ ద వన్ ఆఫ్ ది బేసిక్ మనకి ఒక టూల్ అనమాట ఫర్ క్యారింగ్ ద మ్యుటేషన్ చేయడానికి అది ఒక రకమైన కారణం. సరే ఇప్పటికే ఒక 20 minutes అయినటువంటి సెషను, ఈ 20 minutes ఇప్పటితో ఇవాళ ఆపుతున్నాను. ఈ రకంగా నా యొక్క విధానం ఉంటుందండి. ఈ ఆర్ఓఆర్ చట్టం గురించి ఇట్లా నేను బేసిక్గా చెప్తూ తర్వాత ఏమైందంటే చట్టంలో మనం ఎట్లా వస్తాయి అంటే నేను చట్టాన్ని మాత్రం ఎక్కడ మీకు ఉదాహరించను, రూల్స్లో పొజిషన్ నేను చెప్పను. కానీ ఏమైందంటే మనకు వచ్చేటువంటి తర్వాత మనకు వచ్చేటువంటి ఏ రకమైన రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి, మ్యుటేషన్ అనేది చేయడానికి ఏ రకంగా చేయాలి అంటే ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఆఫ్ లెర్నింగే ఉంటుంది మనకి. అందుకే నేను మీకు చెప్పాను గతంలో కూడా విఆర్ఎస్ గ్రూప్ నేను పెట్టింది ఏదో మీకు చట్టాలని తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ మెమోస్ జియోస్ దాంట్లో పోస్ట్ చేసి చదువుకోమని చెప్పడం కాదు. బట్ ఏమైందంటే ప్రతి మ్యాన్కి మనకు రెవెన్యూ సోదరులు అందరికీ కూడా దీని మీద ముందు అవగాహన కావాలి. అవగాహన ఉంటే దాన్ని చదువుకునేటువంటి శక్తి మనకు అందరికీ ఉంది. మేము అందుకని మనం చదువుకునే బయటకు వచ్చాము కాబట్టి మనకు చదువుకుంటే మనకు అర్థం అవుతుంది. కొన్ని కురికి పడవు అంటే ఒక చట్టాన్ని చదివినప్పుడు దాంట్లో ఉన్నట్టు ఓడింగ్ అయితేనేమి టెర్మినాలజీ దగ్గర అది కూడా నేను టెర్మినాలజీ కూడా మీకు ఆ పదాలని కూడా దానికి అర్థాలను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది నాకు ఒక భగవంతుడు ఇచ్చినట్టు వరం. ఈ రకంగా కొంచెం అర్థమయ్యే రీతిలో నేను అర్థం చేసుకుని 10 మందికి అర్థం చేసుకుని చెప్పే శక్తిని నాకు భగవంతుడు ఇచ్చాడు, పెద్దలు ఇచ్చారు. దాన్ని నేను ఈ రకంగా ఉపయోగిస్తున్నాను. కాబట్టి ఏమైందంటే కొంచెం ఓర్పు సహనమే ఉండాలి నాతోటి. ఇట్లాగ నెమ్మదిగా నేను అన్ని రికార్డ్ చేసి మీకు ఆడియోస్ పంపిస్తాను. మీరు శాంతంగా ఎప్పుడైతే మీరు అవకాశం ఉందో దాన్ని వింటే మీకు ఏమవుతుందంటే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నా ఆడియోస్ వింటున్నప్పుడు నేను చెప్పేది వింటున్నప్పుడు మీరు ప్రస్తుతం చేసేది కానీ గతంలో చేసింది కానీ దానికి మీరు లింక్ చేసుకుంటూ ఉండాలి. లింక్ చేసుకుంటూ ఉన్నప్పుడు నేను చెప్పిన దానికి అది లింక్ అయితే మీకు ఇంకా బాగా అవగాహన అవుతుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతున్నారు, రేపు పొద్దున్న మీరు ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఒక డెసిషన్ మేకింగ్ అథారిటీ ఒక తహసీల్దార్ ఇవాళ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్లు ఉండొచ్చు, వాళ్ళు తహసీల్దార్లు అవుతారు. తర్వాత వాళ్ళు డెసిషన్ మేకింగ్ అథారిటీ ఇవాళ ఏమవుతుందంటే ఒక దాని గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఏదైనా కావాలంటే పై వాళ్ళకి ఎవరు చెప్పినా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మీకు సలహా ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి గుర్తుండకపోవచ్చు, మెమరీ ఉండకపోవచ్చు. అట్ ది సేమ్ టైం ఏంటంటే నాకెందుకు ఈ తలనొప్పి అని చెప్పి కొన్ని కూడా మీకు వాస్తవాలు కూడా వాళ్ళు రివీల్ చేయరు, జరిగిన కూడా చెప్పరు. కాబట్టి ఏమైందంటే మనమే పూర్తిగా తీసుకోకపోతే మన ఉద్యోగానికే మళ్ళీ ఎసరు పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో ప్రస్తున్న పరిస్థితి ఎందుకంటే చాలా డిమాండ్ పెరిగిపోతుంది, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి పబ్లిక్ నుంచి. అట్ ది సేమ్ ప్రెజర్ కూడా ఆఫీసర్స్ నుంచి పెరుగుతోంది. మనకి ఇవాళ గ్రీవెన్స్ వచ్చే మిటేషన్ కూడా చాలా ఎస్ఎల్ఏ కూడా తగ్గిపోతూ ఉంటుంది. తొందరగా పనిచేసి ఇవ్వాలంటున్నారు. ఆ టైంలో కొన్ని తప్పులు దొరిలేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది చాలామంది ఇప్పుడు డిసిప్లిన్ ప్రొసీడింగ్స్ మీరు చూసినట్లయితే పట్టదార పాస్బుక్లు తేడా ఇచ్చారని, వెబ్లాండ్లో మిటేషన్ సిస్టమ్ వచ్చినట్టు చేసేసారని, లేకపోతే ఏమైందంటే మిస్యూజ్ చేశారని ఎక్కువ మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో అందరూ కూడా అట్ ది ఎండ్ ఆఫ్ రిటైర్మెంట్కి వచ్చేటికి ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రకమైన ఛార్జెస్ ఉన్నాయి. ఈ ఆర్ఓఆర్ దాని గురించి అదే
బేక్ పట్టదార్ పాస్బుక్స్, ల్యాండ్ మ్యాటర్స్లో కొన్ని ఏదో జరిగింది, ఇది ల్యాండ్కి ఉన్న వాల్యూ పెట్టి దాంట్లో కొంతమంది ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు కొన్ని ఏదో చేస్తారు, తెలుసో తెలియక కొన్ని చేసేస్తూ ఉంటాము. అవి తర్వాత ఆ సర్వీస్లో ఉన్న మనకు గుర్తుండవు, తర్వాత ఎప్పుడో 10 ఏళ్ళు 20 ఏళ్ళు పోయిన తర్వాత అవి మనకి ఇబ్బంది పెడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా మీరు కొంచెం ఆ టైంలో మనకి ఏమవుతుందంటే ఒక పని చేసే డౌట్ వస్తుంది, మనకు కొంచెం సిక్స్త్ సెన్స్ చెప్తూ ఉంటుంది, ఇది మనకి ఇతను ఇవ్వాలా, జెన్యునా కాదా, మనం పొరపాటు చేసి పట్టదారు పాస్బుక్ ఇచ్చేస్తున్నాము అని మీకు సిక్స్త్ సెన్స్ తెలిసినప్పుడు ఆ టైంలో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు ఫ్లాష్ అవ్వాలి, ఏది వెరిఫై చేస్తే మనకి అతనికి మనం దాన్ని రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆ రకమైన ఫ్లాష్ థాట్ తేడానికి ఇచ్చే ప్రయత్నమే నా యొక్క ఆడియోస్, నా యొక్క విశ్లేషణ ఈ రకంగా ఉండడానికి కారణం. దయించి అర్థం చేసుకుంటారని భావిస్తూ మరి తరువాత నా యొక్క ఈ ఆర్ఓఆర్ అనేటువంటి నెక్స్ట్ చాప్టర్లో నెక్స్ట్ నా టాపిక్ సెక్షన్స్ తీసుకున్నప్పుడు ఇంకా మరింత డీటెయిల్గా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సూరపరాజు.